హాయ్ ఎవ్రీవన్. ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేస్తున్నానండి. ఈ రోజైతే మా ఇంట్లో ఒక వర్క్ అయితే పెట్టుకున్నాము. కొంచెం డస్ట్ వస్తుందనేసి నేను కంప్లీట్ చేసి వంట అది ఫినిష్ చేసుకున్నాము. ఏంటంటే ఇక్కడ కొంచెం డ్రిల్తోనైతే గోడలన్నీ తీసేస్తున్నాము. ఇది సెకండ్ బెడ్రూము. ఇందులో బాత్రూమ్ అయితే మాకు ఈ వాయువు మూలన వచ్చింది. ఈ మూలనైతే బాత్రూమ్ ఉండకూడదంట. అసలు ఆ మూలకి ఏది కూడా మూసి ఉండకూడదు అనేసి మాకు చెప్పారు. ఫస్ట్ మాకైతే ప్లాన్ అయితే అక్కడ కాదండి బాత్రూమ్ వచ్చేది. కాకపోతే మాకు స్టార్టింగ్ మేస్త్రి అయితే మమ్మల్ని కొంచెం కన్ఫ్యూజ్ చేసి అక్కడ ఏం కాదు, ఇక్కడ కూడా కట్టుకుంటే బాగుంటుంది, మీకు మంచిగా ఉంటుంది, రూమ్ నీట్గా కనపడుతుంది, ఫ్రీగా ఉంటుంది రూమ్ అనేసి చెప్పి కట్టాడు. కట్టిన తర్వాత కూడా మేము వద్దనుకున్నాము, కానీ మళ్ళీ ఏం కాదులే అనేసి ఉంచాము. దానివల్ల కొంచెం డిస్టర్బెన్స్ అయిపోయింది మాకు ఇంట్లో. వాస్తు కరెక్ట్ లేకపోతే ఏదో ఒకటి ఇబ్బందులు అవుతాయి కదండి. అట్లా ఈ మూలన బాత్రూమ్ వల్ల కూడా కొంచెం ఇబ్బంది ఏర్పడ్డాము. ఇప్పటికైతే 3 years తర్వాత మాకు మళ్ళీ ఈ బాత్రూమ్ అయితే తీసేస్తున్నామండి. పర్వాలేదు, ఇంత ఇబ్బంది పడే బదులు మనం తీసింది బెటర్ కదా అనేసి కొంచెం తీసేద్దామనేసి నిర్ణయించుకున్నాము. అందుకే వర్కర్స్ వచ్చారు. వాళ్ళని అయితే దగ్గర ఉండి రూమ్లో తీయాల్సిన వర్క్ కాబట్టి కొంచెం నెమ్మదిగా ఏ ఐటమ్స్ ఏమీ దెబ్బ తినకుండా కొంచెం ఖరాబ్ అవ్వకుండా నీట్గా దగ్గరుండి తీపిస్తున్నాడు. వర్కర్స్ కూడా చాలా నీట్గా నెమ్మదిగా తీస్తున్నారు, ఇబ్బంది కాకుండా వేటికి చక్కగా తీసారండి. తర్వాత ఈ బాత్రూమ్ మొత్తం తీసేసాక ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇంకా ఇదైతే మొత్తం తీసిన తర్వాత మళ్ళీ కట్టాలా వద్దా అనేది మేము తర్వాత నిర్ణయించుకుంటామండి. ప్రజెంట్ అయితే వద్దనుకున్నాము. అలా మనం కట్టేటప్పుడు ప్లాన్ ఎలా ఉంటుందో ఆ ప్లాన్ ప్రకారమే దగ్గరుండి మనము మేస్త్రి అటు ఇటు చేసినా కూడా మనం ప్లాన్ ప్రకారం కట్టించుకోవడం బెస్ట్ అండి. మేము చేసిన తప్పు వల్ల ఇప్పుడైతే ఇలా ఇబ్బంది పడి మళ్ళీ ఖర్చు పెట్టి ఇదంతా చేయించుకోవాల్సి వస్తుంది. ఇంకా మీరు ఎవరైనా ఇల్లు కట్టే వాళ్ళైతే ముందే కరెక్ట్గా ప్లాన్ చూసుకొని ఎవరి మాటలు వినకుండా కరెక్ట్గా చూసి కట్టించుకోండి. తర్వాత ఇబ్బంది పడడం కంటే కొంచెం వాస్తు తేడా వస్తే ఇబ్బంది పడాల్సి వస్తుందండి. తర్వాత వీడియోస్ కంటిన్యూ అవుతాయి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.